ఆ యువగలం పాదయాత్ర నేను చేసినప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలో, నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, చంద్రగిరి నియోజకవర్గంలో మహిళలతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఆ సమావేశం ఏర్పాటు అయిన తర్వాత ఒక తల్లి నా దగ్గరకు వచ్చింది, మొత్తం కప్పేసుకుని ఉంది, కేవలం కళ్ళే కనపడతారు. వచ్చి మీతో పర్సనల్ గా నేను మాట్లాడాలని, మీడియా ఎవరు ఉండకూడదు, ఎవరు ఫోటోలు తీయకూడదని నాకు చెప్పాను. నేను కూడా ఆశ్చర్యపోయా. అప్పుడు ఒక రూమ్ లో కూర్చుని తల్లి ఆమె బాధ చెప్పాను. ఆమెకి 3 పిల్లలు ఉన్నారు, 3 ఆడపిల్లలు. పెద్ద పాపని గంజాయికి బానిసలు చేసి శారీరకంగా 30 రోజులు వాడుకుంది. అది తెలుసుకున్న తల్లి ఆమె బాధ ఆవేదన నాకు చెప్పింది. ఆమె ఒకటే అనింది, మీరింత దూరం వచ్చారు, నడుస్తూ వచ్చారు, సిఎంసి వెల్లూరుకి ఒక్క మాట చెప్పండి, డి అడిక్షన్ సెంటర్ కి మా పాపని తీసుకెళ్తా, లేదంటే మా పెద్ద పాపని నేనే చంపేస్తాను ఆమె చెప్తాం జరిగింది. అందుకే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రగ్స్ పైన ఒక యుద్ధం ప్రకటించాం. ఇది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరి పైన ఉంది.